నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శక్తి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కన్యా రాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి గత 1.5 సంవత్సరాలుగా ఆందోళన, ఒక రకమైనటువంటి ఆయాసము, ఒక రకమైనటువంటి స్తబ్దత, మైండ్ పనిచేయకపోవడం, అంటే మైండ్ బ్లాక్ అయిపోయిందని అంటారు కదా, అలాంటి పరిస్థితులు అయ్యి ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేక చాలా తికమక్క పడేటువంటి పరిస్థితులు ఉండి ఉంటాయి 1.5 సంవత్సరాలుగా. మరి 6వ స్థానంలో ఎవరున్నారంటే రవి, తర్వాత ఈ యొక్క శనైశ్వరుడు ఉన్నాడు. కాబట్టి 6వ స్థానంలో ఇద్దరు కూడా క్రూర గ్రహాలే. ఒక ఆయనేమో రవి, ఇంకొక ఆయనేమో శని. వీళ్ళిద్దరు కూడా ఏంటనంటే తండ్రి కొడుకులే, కానీ బద్ధ శత్రువులు. ఎంచేతనంటే రవి ఏమో వెలుతురు, శని ఏమో చీకటి. చీకటికి వెలుతురు, వెలుతురుకి చీకటి. అసలు చీకటి వచ్చినప్పుడు మరి వెలుతురు ఉండదు, వెలుతురు వచ్చినప్పుడు చీకటి. ఇంత కన్ఫ్యూజన్లో ఈ సిస్టమ్లు, అంటే దాగుడు మూతలు ఆడేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కొంచెము ఆయాసంగా, అననుకూలంగా, కొంచెం ఆలస్యంగా, ఏదో రకమైనటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూనే ఉన్నాయి. కానీ 29వ తేదీ మార్చి తర్వాత ఈ పరిస్థితి కాస్త మాయమైపోతుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఈ యొక్క మరి మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, రాహువు, శుక్రుడు, బుధుడు, నెప్చ్యూన్, ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క స్థానం ఏమిటంటే 7వ స్థానం. అంటే భర్తకి భార్య, భార్యకి భర్త ఒక రకంగా అర్థం కానటువంటి పరిస్థితి. అంత అయోమయం, అంధకారం. అటువంటి పరిస్థితిలో ఒకరేమో కావాలంటారు, ఒకటి వద్దంటారు, ఇది అవునంటారు, ఇంకొకటి నో అంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి. ఇటువంటి సాగినటువంటి పరిస్థితుల్లో ఏది ఒక కొలిక్కి రాకుండా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏంట్రా వీళ్ళు అని అన్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రకంగా సాగుతున్నటువంటి ఈ సంసారంలో ప్రేమ అనురాగానికి మాత్రం ఏమాత్రం లోటు లేదండి. ఏమాత్రం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉంటారని మాత్రం నేను చెప్పగలను. ప్రొఫెషన్ రంగంలో కానీ, లేకపోతే ఇతరత్ర చిత్ర రంగం కానీ, ఇతరత్ర ఏదైనా హోటల్ బిజినెస్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళు, తర్వాత అమ్మేవాళ్ళు కానీ, జ్యువెలరీ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక మిగతా ఒక్కటి కాదండి, అన్ని రంగాల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ప్రొఫెషన్ రంగాలు అంటే డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ వాళ్ళు, ఇంజనీర్లు, వీళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త కూస్తా పర్వాలేదు, ఏదో ఒకటి అమ్ముకున్నాం కదా అని అనేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉండి తీరేటువంటి అవకాశం. మరి 9వ స్థానంలో ఎవరున్నారంటే గురువు ఉన్నాడు. కాబట్టి తండ్రి వాళ్ళ సహాయం పొందే అటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా తండ్రి ఆస్తి ఏదైనా లభించాల్సి వస్తే ఈ మాసంలో కాస్తో కూస్తో మీరు అందులోంచి లాభం పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ గురువు 3 క్షేత్రాలను చూస్తూ ఉంటాడు. ఏవేవి 1, 3, 5. కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంచెం మానసిక ఆవేదన ఉంటే ఉండవచ్చు. 3వది ధైర్యం బాగానే ఉంటుంది. సంతానం మాత్రం విసిగించకుండా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది కదా. కాబట్టి ఓవరాల్గా కనుక తీసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఓకే, ఏమాత్రం సమస్య లేదు. కానీ శనైశ్వరుడు మాత్రం ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి హ్యాపీగా, ఆనందంగా బ్రతికేటువంటి అవకాశాలు మీకు త్వరలో రాబోతున్నాయని మనం మాత్రం చెప్పవచ్చు. ఏమీ కంగారు పడద్దు. వినాయకుడిని ప్రతిరోజు పూజించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదవండి, ఆదిత్య హృదయం చదవండి. అద్భుతంగా ఉంటుంది మీ జీవితం. ఈ 30 రోజులు కూడా హ్యాపీగా ఉంటారు. తెలిసింది కదా. సెలవు. ఉంటాను. నమస్కారం.